12 సంవత్సరాల అఖండ బ్రహ్మచర్యం. దీన్ని 4 స్టేజెస్గా డివైడ్ చేశారు. మొదటిగా 1 సంవత్సరం పాటు బ్రహ్మచర్యం. ఇలాంటి వారిలో శారీరక శక్తి బాగా పెరుగుతుంది. రెండవది 3 సంవత్సరాల అఖండ బ్రహ్మచర్యం. ఇలాంటి వారిలో శారీరక బలంతో పాటు గొప్ప తేజస్సు కూడా ఉంటుంది. ఇలాంటి వాడు జనం మధ్యలో ఉన్నప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. మూడవది 6 సంవత్సరాల పాటు అఖండ బ్రహ్మచర్యం. ఇలాంటి వారిలో గొప్ప శారీరక బలం, అగ్ని లాంటి తేజస్సుతో పాటు ఇంటలెక్చువల్ అంటే మేధాశక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇలాంటి వాడు ఏ విషయాన్నైనా సరే ఒక్కసారి చూస్తే చాలు గ్రహించగలుగుతాడు. వీటినే ఓజాస్ అని అంటారు. నాలుగవది 12 సంవత్సరాల అఖండ బ్రహ్మచర్యం. దీనికి మాత్రం చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఇలాంటి వారు కేవలం సంకల్పం చేస్తే చాలు ఏ కార్యాన్నైనా సాధించగలుగుతారు. ఇలాంటి వారికి గొప్ప శారీరక బలం, అపారమైన తేజస్సు, అపరిమితమైన మేధాశక్తితో పాటు గొప్ప వాక్చాతుర్యం కూడా ఉంటుంది. వీళ్ళు మాట్లాడే మాటలు అవతల వాడికి తూటాల్లాగా తగులుతాయి. ఆధ్యాత్మికతకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు. వీర్యాన్ని బయటకు పంపించకుండా శరీరంలో ఉంచగలిగితే అది ఓజాస్ గా పరిమితి చెంది సుషుమ్నా నాడి ద్వారా బ్రెయిన్ వరకు చేరుతుంది. ఈ సుషుమ్నా నాడి అనేది మూలాధార చక్రం దగ్గర నుండి మొదలై వెన్నుపూసతో సమానంగా పై వరకు వెళ్ళి బ్రెయిన్ కి కనెక్ట్ అవుతుంది. మనలో మెమొరీ పవర్ బాగా పెరగాలంటే మన బ్రెయిన్ కి కావలసిన మైక్రో న్యూట్రియన్స్ అంటే మెగ్నీషియం, జింక్, కాల్షియం ఇలాంటి వాటితోనే సీమెన్ తయారవుతుంది. కాబట్టి వీర్య శక్తిని మనం పైకి పంపించగలిగితే అది మన బ్రెయిన్ కి ఇంధనం లాగా పనిచేస్తుంది. అందుకనే బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభః అంటాడు పతంజలి. నువ్వు నీ జీవితంలో బ్రహ్మచర్యాన్ని ప్రతిష్ఠించగలిగితే నీకు వచ్చే లాభం ఏంటి అంటే వీర్య శక్తి. దాన్ని నువ్వు సుషుమ్నా నాడి ద్వారా ప్రాణాయామాది వ్యాయామాలు చేసి పైకి పంపించగలిగితే అది ఓజస్సుగా మారి నీ లక్ష్యాన్ని సాధించడానికి సాయపడుతుంది. అంటే మనం నిజంగానే వీర్యాన్నే పైకి పంపిస్తున్నామని అర్థం కాదు. ఆ హార్మోనల్ ఎనర్జీ ఏదైతే ఉందో లేదా ఆ ఓజాస్ దాన్ని మాత్రమే టాప్ ఆఫ్ ది హెడ్ వరకు పంపిస్తున్నాం. కావాలంటే మీరు ఎవరైనా గొప్ప గొప్ప శాస్త్రవేత్తల్ని చూడండి. వాళ్ళు చేసిన డిస్కవరీస్ అన్నీ కూడా వాళ్ళు కఠినమైన బ్రహ్మచర్యం అనే అవస్థలో ఉన్నప్పుడే జరిగాయి. అంతే తప్ప రాత్రంతా భార్యతో రమించి తెల్లారే ల్యాబ్లో చేసిన ఆవిష్కరణలు కాదు అవన్నీ. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్ల మేధాశక్తి బాగా పెరుగుతుందని. వీళ్ళకంటే ముందున్నటువంటి పైథాగరస్, అరిస్టాటిల్ లాంటి మేధావులు కూడా గొప్ప బ్రహ్మచర్యాన్ని పాటించారు. ఇంతటి గొప్ప ఆచారం పుట్టిందేమో మన దగ్గర, కానీ మనం దాని మహత్వాన్ని గుర్తించలేకపోయాం. కానీ వెస్టర్న్ కంట్రీస్ దాన్ని ఒక సాధనా పరికరంగా వాడుకుని వాళ్ళ లక్ష్యాన్ని సాధించగలిగారు. ఇప్పుడు మనకి ఎలాంటి ఆచారం నడుస్తుంది అంటే నేను మగాణ్ణి అనిపించుకునే ఆచారం. ఒక స్త్రీ నాకంటే బలహీనమైనది కాబట్టి నేను ఆమెని బలవంతంగా అనుభవించి ఆ తరువాత చిత్రహింసలు పెట్టి ఆమెను చంపేస్తాను కాబట్టి నేను మగాణ్ణి. ధర్మశాస్త్రం మనకి ఎవడు మగాడు అని చెప్తుందంటే ఎవడైతే ఇంద్రియాలకి వసుడైపోకుండా వాటిని నిగ్రహిస్తాడో, ఎవడైతే అవతల ఉన్నవాడు తన శత్రువైనా సరే ఆ శత్రువులో ఏదైనా గొప్ప లక్షణం ఉంటే గుర్తించగలుగుతాడో వాడు అసలైన మగాడు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎక్కడ చూసినా బూతునే చూపిస్తున్నారు కదా, అందుకే జనాలు దానివల్ల ప్రభావితం చెంది బయట కూడా అదే చేస్తున్నారు, ఇందులో ఆశ్చర్యం ఏముంది అని మీరు అడగొచ్చు. అసలు అవన్నీ చూడమని ఎవడు చెప్పాడు? పైగా మనలాంటి సాధకులకి అవన్నీ నిషిద్ధం కూడా. అయినా సరే జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అంటే ఇక మీ ఇష్టం. అందుకనే వివేకానందుడు మన దేశం గురించి ఒక మాట చెప్తాడు, మనకి ఆలోచన తక్కువ, అడ్డమైన ఆచారాలు ఎక్కువ.
కానీ వెస్టర్న్ కంట్రీస్లో అలా కాదు. వాళ్ళు దేన్ని అంత తేలిగ్గా నమ్మరు. ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తారు. అందుకే వాళ్ళ దగ్గర వైజ్ఞానిక శాస్త్రం ఎక్కువగా పెరిగింది. మనం బ్రహ్మచర్య ఫలితాల్ని పొందలేకపోవడానికి పెద్ద అడ్డుగోడ ఈ నైట్ ఫాల్. పైగా దీనివల్ల చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ నో ఫ్యాప్ సీమెన్ రిటెన్షన్ పెద్ద స్కాము, అసలు రిజల్ట్స్ ఏమీ కనిపించడం లేదు. ఒకవేళ మీకు తరచూ నైట్ ఫాల్ అయితే మీకు ఎలాంటి రిజల్ట్స్ కనిపించవు. పైగా నేనే మీతో చాలాసార్లు చెప్పాను, ఒక్కసారి వీర్యపతనం జరిగినా సరే మీ బ్రహ్మచర్యం పోతుంది, మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేయాలి అని. ఉదాహరణకి మీరు 1 సంవత్సరం పాటు బ్రహ్మచర్యాన్ని పాటించారు. ఆ తరువాత మీకు నైట్ ఫాల్ అయింది. సంవత్సరం అంటే చాలా తక్కువ. ఇలాంటి తక్కువ డ్యూరేషన్ సాధనలో మీకు ఈ సంవత్సర సాధనకి సంబంధించిన బెనిఫిట్స్ మాత్రమే వస్తాయని చెప్పడం కూడా కష్టమే. కాబట్టి మీరు ఎంతకాలం అయితే ఆ బ్రహ్మచర్య అవస్థలో ఉంటారో అంతకాలం మాత్రమే మీలో ఆ శక్తి ప్రవాహం అనేది ఉంటుంది. ఎప్పుడైతే నైట్ ఫాల్ అవుతుందో ఆ తేజస్సు బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అయితే ఏమైంది, కంటిన్యూ చేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేయడం ఎందుకు అని. ఒకవేళ మీకు నెలకి లేదా 2 నెలలకి నైట్ ఫాల్ అయితే మీరు మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుని మొదలు పెట్టొచ్చు. కానీ సంవత్సరం లేదా 3 సంవత్సరాల తర్వాత నైట్ ఫాల్ అయితే, అంటే నా ఉద్దేశం నైట్ ఫాల్ అంటే రాత్రి మాత్రమే జరుగుతుంది అని కాదు, అది ఎప్పుడైనా జరగచ్చు. ఆ పదాన్ని వాడితే అందరికీ అర్థమవుతుంది కాబట్టి వాడుతున్నాను. కాబట్టి 3 లేదా 6 సంవత్సరాల తర్వాత అయితే అసలు ముందు మీ తేజస్సు బయటికి పోతుంది. అన్నిటికీ మించి అసలు మీరు అందులోంచి తేరుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మీకు నా సొంత అనుభవం చెప్తాను. నా 6 సంవత్సరాల సాధనలో నేను కేవలం 3 సంవత్సరాలు మాత్రమే నైట్ ఫాల్ అవ్వకుండా బ్రహ్మచర్యాన్ని పాటించగలిగాను. అసలు సగం ప్రాణమే బయటకు పోయినట్టుంటుంది. అందులోంచి తేరుకోవడానికే 3 నుండి 6 నెలలు పడుతుంది. ఎందుకంటే మళ్ళీ స్పెర్మ్ కౌంట్ పెంచడానికి మంచి ఆహారం తీసుకోవాలి. ఇప్పుడున్న కల్తీ ఆహారాన్ని బట్టి అది ఇంకా టైం పట్టొచ్చు. మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే అసలు కొన్ని ఆశ్రమాల్లో రూల్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాయి అంటే, ఉదయం పూట స్టూడెంట్స్ అందరూ అసెంబుల్ అవుతారు ఆ ప్రార్థనా మందిరంలో ప్రేయర్ చేయడానికి. ఎవడికైతే నైట్ ఫాల్ అవుతుందో వాణ్ణి గురువు కనిపెట్టగలుగుతాడు. ఒరేయ్, నీ మొహం నల్లగా అయిపోయింది, నీ తేజస్సు నశించింది, కాబట్టి నువ్వు 1 సంవత్సరం పాటు నా కంటపడొద్దు అంటాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, నైట్ ఫాల్ అయితే ఆ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది మునుపటిలాగా ఉండదు. కాబట్టి నాకు 3 సంవత్సరాల తర్వాత నైట్ ఫాల్ అయింది. కానీ నేను 12 సంవత్సరాల అఖండాన్ని పాటించాలనుకున్నాను. మరి ఇప్పుడు నేను తిరిగి డే 1 నుంచి స్టార్ట్ చేయాలా అంటే అక్కర్లేదు. నేను మిమ్మల్ని భయపెట్టడానికే అలా చెప్పాను. ఎందుకు అంటే మీరు మరింత జాగ్రత్తగా ఉంటారు అని. ఇక్కడ మీకు ఒక అనుమానం రావాలి, మరి స్వామి వివేకానంద లాంటి మహాపురుషులు 12 సంవత్సరాలు ఎలా చేయగలిగారు? వాళ్ళందరూ కూడా ముందు పునాదిని బలంగా చేసుకున్నారు. నైట్ ఫాల్ ని కంట్రోల్ చేసే వ్యాయామ సాధనలు శరీరానికి అలవాటు చేశారు. నేను ఏం చెప్తానంటే 6 నెలల నుండి సంవత్సరం పాటు మీరు ఈ నైట్ ఫాల్ ని పర్మనెంట్ గా కంట్రోల్ చేసే ఎక్సర్సైజెస్ చేయడానికే కేటాయించాలి. అప్పుడు మాత్రమే మీ బ్రహ్మచర్య సాధన ఎలాంటి అవరోధాలు లేకుండా మీకు ఫలితాన్ని ఇస్తుంది. మీరు అనుకోవచ్చు, నైట్ ఫాల్ ఎంత, దాని బ్రతుకెంత, దానికి 1 ఇయర్ వేస్ట్ చేయడం అవసరమా అని. అలా అయితే ఈపాటికే చాలా మంది మహాపురుషులు తయారయ్యేవాళ్ళు. ఎక్కడో కోట్లలో ఒక్కడుంటాడు, ఏకసంతాగ్రాహి, స్వామి వివేకానందుడిలాగా. కాబట్టి మనం ఉదయం నిద్ర లేవడం దగ్గర నుండి మొదలు పెడదాం. సాధకుడు అనేవాడు ఖచ్చితంగా 4 గంటలకి లేవాలి. దానికి తగ్గట్టే మీరు పెందల కాడ నిద్రపోవాలి. లేదండి, మేము కష్టపడితే గాని ఇంట్లో గడవదు, రాత్రి చాలా లేటుగా నిద్రపోతామంటే ఉదయం 5 గంటలకి నిద్ర లేవచ్చు. ఇక రెండవది వ్యాయామం. రోజుకి కనీసం 2 గంటలైనా సరే కఠినమైన వ్యాయామం చేయాలి. ఏదో 2 గంటలు వాకింగ్కి వెళ్తానంటే కుదరదు, బాగా శ్రమించాలి.
లేకపోతే బ్రహ్మచర్యం నిలబడదు. అంటే నా ఉద్దేశం, మిగతా వారితో పోలిస్తే మనలో కామశక్తి లేదా వీర్యశక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి శరీరం అంత శక్తిని భరించలేదు. దాన్ని మీరు ఏదో రకంగా ఖర్చు పెట్టాలి. మనం దాన్ని సెక్స్ చేయడానికో లేదా రొమాన్స్ చేయడానికో ఖర్చు పెట్టకుండా వ్యాయామాలు చేయడానికి వాడాలి. దీన్నే సెక్సువల్ ఎనర్జీ ట్రాన్స్మ్యూటేషన్ అంటారు. మూడవది స్నానం. ఇది ఎంత చెప్పుకోదగిన విషయం కాకపోయినా సరే, శరీరంలో కామ ప్రచోదన ఎక్కువైనప్పుడు దాంట్లోంచి బయటకు రావడానికి కోల్డ్ వాటర్తో స్నానం చేయడం అనేది ఒక మార్గం అని చెప్పవచ్చు. అయినా సరే మీకు కామాగ్ని చల్లారకపోతే మీరు అలా వాకింగ్కి వెళ్ళండి. ఎప్పుడైతే మీరు జనం మధ్యలో ఉంటారో అప్పుడు కామం పటాపంచలవుతుంది. కానీ ఇందులో ఇంకొక సమస్య కూడా ఉంది. మనం అనుకోకుండా అలా చూస్తుంటే అక్కడ ఒక స్త్రీ ఉండొచ్చు. అంటే అంత నిగ్రహం లేని వాళ్ళమా అని నా ఉద్దేశం కాదు. సన్యాసాశ్రమంలో ఒక మాట చెప్తారు, ఎవరైనా ఒక స్త్రీని ఒకసారి చూస్తే అది సహజం. అదే స్త్రీని రెండవసారి తల తిప్పి చూస్తే అది కోరిక. మళ్ళీ మూడవసారి కూడా అదే స్త్రీని తల తిప్పి చూస్తే అది కామం. కాబట్టి మనం ఆ సహజ స్థితిలోనే ఉండాలి. మరీ అంత అందంగా ఉంటే ఆవిడ సౌందర్యాన్ని చూడవచ్చు, కామ కోరికలు పెట్టుకోకూడదు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే విషయానికి సంబంధించి మాత్రమే మాట్లాడాలి. అంతే తప్ప మీ నెంబర్ ఎంత, మీరు ఎక్కడుంటారు అని అడగకూడదు. అన్నిటికీ మించి ఎక్కడ విషయాన్ని అక్కడే వదిలేయాలి. అందుకనే ఈ తలనొప్పంతా ఎందుకు, వైరాగ్యాన్ని అలవాటు చేసుకో అంటాడు వివేకానందుడు. ఇక నాలుగవది ఆహారం. నిజానికి తినడానికి తిండి లేక దేవుడా రాముడా అని చచ్చేవాళ్ళు చస్తుంటే మన పరిస్థితి ఎలా తగలడిందో చూడండి. వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా? నాన్ వెజ్ తింటే కామ కోరికలు ఎక్కువగా వస్తాయంటగా. శరీరంలో ప్రాణం ఉన్నంత కాలం కోరికలు వస్తాయి. నేను మీకు లాస్ట్ టైం చెప్పాను, అయినా సరే మీరు నా మాట వినలేదు. కాబట్టి ఒక వ్యక్తిని మీకు ఉదాహరణగా చూపిస్తాను. అప్పుడు మీ లక్ష్యాన్ని బట్టి ఎవరు ఎలాంటి ఆహారం తీసుకోవాలో మీకు తేట తెల్లంగా అర్థమవుతుంది. ఆ వ్యక్తి పేరు మైక్ టైసన్. ఈయన కూడా చాలా గొప్ప బ్రహ్మచర్యాన్ని పాటించాడు. సాధారణంగా ఈ ఆటగాళ్ళందరూ కాంపిటీషన్ కి 2 లేదా 3 నెలల ముందు సీమెన్ రిటెన్షన్ చేస్తారు. కానీ మైక్ టైసన్ 5 సంవత్సరాల పాటు సీమెన్ రిటెన్షన్ చేశాడు. ఆయన్ని ఒక ఇంటర్వ్యూలో అడుగుతారు, మీకన్నా ముందు పెద్ద పెద్ద ఛాంపియన్స్ చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరూ కూడా ఇంతకాలం చేయలేదు. దానికి టైసన్ అంటాడు, నేను వాళ్ళకన్నా పెద్ద ఛాంపియన్ అవ్వాలి అనుకున్నాను, అందుకే 5 years పాటు చేశాను. ఇది కల్మషం లేని స్వార్థం. నిజానికి ఇలాంటి స్వార్థం అందరికీ ఉండాలి. అప్పుడే వాళ్ళ కెరియర్లో ఎక్సెల్ అవ్వగలుగుతారు. మరి ఈయన ఒక నాన్ వెజిటేరియన్. మీరన్నట్టు నాన్ వెజ్ తింటే కామ కోరికలు ఎక్కువగా వస్తే ఆయనకి నైట్ ఫాల్ అవ్వాలి లేదా సెక్స్ చేయాలి. కానీ ఆ 2 విషయాలు జరగలేదు. ఎందుకంటే ఆ కామశక్తిని ఆయన ట్రాన్స్మ్యూట్ చేశాడు. ఎలాగా అంటే వ్యాయామాల ద్వారా. రోజుకి 24 గంటలు అయితే ఆయన 12 గంటలు వ్యాయామాలకే కేటాయిస్తాడు. ఒకవేళ మీరు కూడా ఇలాంటి గేమ్స్ ని మీ కెరియర్ గా ఎంచుకుంటే మీరు నాన్ వెజ్ తినొచ్చు. అసలు మాకు ఎలాంటి కెరియరు అక్కర్లేదండి, మేము కేవలం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి మాత్రమే బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాం. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలి అన్నా సరే దానికి పవిత్రత చాలా ముఖ్యం. ఆ పవిత్రతకి పరమావస్థ అనేది ఏదైనా ఉంటే అది బ్రహ్మచర్యమే అని చెప్పాలి. వేదాలు కూడా ఏం చెప్తున్నాయంటే, ఎవడైతే బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడో వాడి చుట్టూ మనుషులు కాదు దేవతలు సంచరిస్తారు. అంటే దానర్థం వాళ్ళ పనులన్నీ మానేసి మీ పక్కనే కూర్చుంటారు అని కాదు, మీ ప్రార్థన త్వరగా ఆలకిస్తారు అని. కాబట్టి మీ ఆహార నియమం వేరుగా ఉంటుంది. అసలు దీనికి దానికి సంబంధం ఉండదు. మీలాంటి వారు యోగులు తీసుకునే ఆహారాన్ని స్వీకరించాలి. ఒక యోగి తన ఆహారాన్ని రోజు రోజుకి తగ్గిస్తాడు. అందుకే యోగులు చెప్పే మాట ఏంటి అంటే, లంఘనం పరమౌషధం. అంటే ఉపవాసం పరమ ఔషధం. కేవలం యోగులు మాత్రమే కాదు,
ఎవరైనా సరే వారానికి కనీసం ఒక్కరోజైనా లంకనం పాటించొచ్చు. ఎందుకంటే ఆ రోజు కేవలం నీళ్లు తీసుకోవడం ద్వారా న్యాచురల్ ఎనిమా చేసుకుని ప్రేగుల్ని శుభ్రం చేసుకోవచ్చు. డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు అంటే సగానికి పైగా రోగాలు ఈ ప్రేగుల్లో ఇరుక్కుపోయిన మలం కారణంగానే వస్తున్నాయి అని. ఇక 5వది నైట్ ఫాల్ ని పర్మనెంట్ గా కంట్రోల్ చేసే ఎక్సర్సైజ్. దీని పేరు అశ్విని ముద్ర. ఈ ఎక్సర్సైజ్ ఎంత పవర్ఫుల్లో మీకు తెలియాలి అంటే అసలు దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోవాలి. అశ్విని అంటే గుర్రం. అది మలరంధ్రంతో కాంట్రాక్షన్ ఎక్స్టెన్షన్ చేస్తుంది. దానివల్ల అది ప్రాణవాయువుని బయటకు పంపించకుండా కాసేపు శరీరంలోనే ఉంచగలుగుతుంది. అదెలాగా అంటే మనం పీల్చుకునే ప్రాణవాయువు కేవలం ముక్కులోంచి మాత్రమే బయటికెళ్ళదు, అది నవరంధ్రాల్లోంచి బయటికెళ్తుంది. వీటన్నిటిలో కల్లా మలరంధ్రం నుండే ఎక్కువ ప్రాణవాయువు బయటికి పోతుంది. అందుకనే గుర్రం దాని మలరంధ్రాన్ని సంకోచిస్తుంది. అప్పుడు ప్రాణవాయువు మొత్తం నర్వస్ సిస్టంలోకి వెళ్ళి దానికి ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. అందుకే అది ఎంత దూరం పరిగెత్తినా సరే ఒకే స్పీడ్ని మెయింటైన్ చేయగలుగుతుంది. పైగా ఈ అశ్విని ముద్ర జననేంద్రియాల దగ్గర ఉన్న కండరాల్ని దృఢంగా చేస్తుంది. సాధారణంగా ఈ జననేంద్రియాల దగ్గర ఉన్న కండరాలు వయస్సు పెరిగే కొద్దీ బలహీనం అవుతాయి. ఈ ఎక్సర్సైజ్ ద్వారా అవి మరింత దృఢంగా అవుతాయి. అప్పుడు నైట్ ఫాల్ అయ్యే అవకాశమే లేదు. అందుకనే మహారాణా ప్రతాప్ లాంటి వీరులు కూడా అశ్విని ముద్రని రోజు ప్రాక్టీస్ చేసేవారు. ఇక 6వది నేను ఇందాక చెప్పినట్టు వీర్య శక్తి అనేది ఓజస్సుగా పరిమితి చెంది సుషుమ్నా నాడి ద్వారా పైకి వెళ్తుంది. అయితే ఈ సుషుమ్నా నాడిని మరింత ప్రభావితం చేయడానికి అంటే బెటర్గా పనిచేసేలా చేయడానికి ప్రాణాయామం చెయ్యాలి అని యోగ శాస్త్రం చెప్తుంది. నిజానికి మనకి ఇందాక అశ్విని ముద్రలోనే ప్రాణాయామం కూడా పూర్తవుతుంది. కానీ ప్రాణాయామంలో చాలా రకాలు ఉంటాయి. నాడి శోధన అనే ప్రాణాయామం ద్వారా సుషుమ్నా నాడి మరింత ప్రభావితం చెందుతుంది. ఇది అందరికీ మ్యాండేటరీ ఏం కాదు. మాకు 200 పనులుంటాయండి, కుదరదు అంటే స్కిప్ చేయొచ్చు. కానీ అశ్విని ముద్రని మాత్రం రోజుకు 2-3 సార్లైనా సరే పావుగంట చొప్పున ప్రాక్టీస్ చేయాలి. ఇక 7వది మీ స్లీపింగ్ పొజిషన్. ఎట్టి పరిస్థితుల్లో కూడా జననేంద్రియాలకి ఒత్తిడి లేదా రాపిడి తగిలేలా పడుకోకూడదు. అదేంటి నిద్రలో మాకెలా తెలుస్తుంది అంటే కుదరదు. శరీరానికి అలవాటు చేయాలి. లేకపోతే మీరు ఎన్ని వ్యాయామాలు చేసినా సరే వ్యర్థమే. మీకు ఖచ్చితంగా నైట్ ఫాల్ అవుతుంది. ఇది మీకు అలవాటు అవ్వడానికి 3 నుంచి 6 నెలలు పట్టొచ్చు. ఎలాగో మనం నైట్ ఫాల్ ని కంట్రోల్ చేయడం అనే పునాది వేసుకోవడానికే సంవత్సరం కేటాయిస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు, మీకు అలవాటు అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఎప్పుడైతే నైట్ ఫాల్ అవుతుందో అప్పుడు మీరు కొన్ని విషయాల్ని అబ్జర్వ్ చేయండి. మీరు ఏ పొజిషన్ లో పడుకున్నారు, దానివల్ల వైటల్ ఆర్గన్స్ కి ఏదైనా ఒత్తిడి తగిలిందా, లేదా మీ బ్లాడర్ ఫుల్ గా ఉందా. ఒకవేళ బ్లాడర్ ఫుల్ గా ఉన్నా సరే అది ఎరోటిక్ డ్రీమ్స్ కి దారి తీస్తుంది. ఇక 8వది ఇది అందరికీ తెలిసిన విషయమే, మ్యూజిక్ హీల్స్. సంగీతం స్వస్థపరచగలదు. మీరు కామవికారం నుండి బయటకు రావడానికి సంగీతాన్ని ఒక మాత్రగా వాడొచ్చు. పెద్ద పెద్ద క్రీడాకారులు కూడా వాళ్ళ ట్రైనింగ్ సెషన్లో ఉత్తేజాన్ని కలిగించే సాంగ్స్ వింటారు. ఏదో అలాంటి వాళ్ళ ఫోటోల్ని డీపీ గానో వాల్ పేపర్ గానో పెట్టుకుంటే కుదరదు. వారిలాగా నిరంతర సాధన చెయ్యాలి. అందుకే వివేకానందుడు అంటాడు, చరిత్ర చదవడం మురిసిపోయి చంకలు కొట్టుకోవడం కాదు, నువ్వు చరిత్ర కాగలవా. ఇక 9వది మొన్న ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు, ఇన్ని సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటిస్తే రేపు పెళ్ళైన తర్వాత ఏదైనా ఇబ్బందా అని. ఎలాంటి ఇబ్బంది లేకపోగా మీ సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఒకవేళ మీకు ఇబ్బంది అయితే అది భార్యని ఎలా ప్రేమించాలి అన్న విషయంలోనే అవ్వాలి. దానికి మీరు కామసూత్రాన్ని ఫాలో అయితే సరిపోతుంది. అందులో కేవలం ప్రేమ గురించి మాత్రమే కాదు,
స్త్రీ పురుషులు ఎలాంటి భంగిమల్లో సెక్స్ చేయొచ్చో అలాంటి సెక్స్ పొజిషన్స్ అన్ని కూడా వాత్సాయనుడు చెప్తాడు మనకి కామసూత్రాలో. అసలు నిజంగా భార్యాభర్తలు అనేవాళ్ళు ఈ కామసూత్రాన్ని ఫాలో అయితే వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారుతుంది. కానీ ఆ మూర్ఖులు అడ్డమైన చెత్త చూస్తారు. అందులో కేవలం ఎలా కామించాలో చూపిస్తారు. కానీ ఇందులో ప్రేమ కామం రెండూ ఉంటాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కామసూత్ర అనే మహాగ్రంథాన్ని రాసినవాడు ఆ జన్మ బ్రహ్మచారి. చివరిగా ఈ బ్రహ్మచర్య సాధన గురించి నేను మీతో ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అన్నది లెక్కలోకి రాదు. నీ లక్ష్యం మంచిదా చెడ్డదా అన్నది కూడా లెక్కలోకి రాదు. కేవలం నువ్వు సాధన సరిగ్గా చేస్తున్నావా లేదా అన్న విషయం మాత్రమే లెక్కలోకి వస్తుంది. దానికి రావణాసురుడే గొప్ప ఉదాహరణ. వీడు 3 లోకాల్ని చిత్రహింసలు పెడతాడు అని బ్రహ్మగారికి తెలియదా? అయినా ఎందుకు వరాలిచ్చాడు అంటే చేసిన సాధన అంటే తపస్సు అటువంటిది. ఆయన అక్కడితో ఆగలేదు. భగవంతుడు ప్రత్యక్షం కాలేదని ఆ 10 తలలు నరికి అగ్నికి ఆహుతిచ్చాడు. అంటే లక్ష్యం పట్ల ఎంత తెగింపో చూడండి. కొందరు తపస్సు అంటే విశ్వామిత్రుడు అంటారు. కానీ ఆయన కూడా ఇంద్రియాలకి వసుడయ్యాడు. కానీ రావణాసురుడి తపస్సులో అలాంటివి జరగలేదు. కాలు కింద చెప్పుల్ని తొక్కిపెట్టినట్టు తొక్కిపెట్టాడు ఇంద్రియాల్ని. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఈ హార్మోన్స్ అన్ని ఒక చోట మీటింగ్ పెట్టుకున్నాయంట. ఏంట్రా ఇది, మనం విశ్వామిత్రుణ్ణి కూడా ఓడించాం కానీ ఈ రావణాసురుడి చేతిలో ఓడిపోయాం అని రెండోసారి మళ్ళీ దాడి చేశాయట. వరాలొచ్చేశాయిగా, ఈసారి నిగ్రహించలేక వాటి కారణంగానే బలైపోయాడు. కాబట్టి ఇంద్రియాలని నిగ్రహించకపోతే 10 తలలున్నవాడే నిలబడలేకపోయాడు. మనమెంత చచ్చిపోతాం అని నా ఉద్దేశం కాదు, చరిత్ర సృష్టించలేము అని నా బాధ. కాబట్టి మీ బ్రహ్మచర్య జర్నీ ఏదైతే ఉందో మీ ధ్యాసంతా రోజులు లెక్క పెట్టడం మీదే కాకుండా మీ లక్ష్యాన్ని సాధించే వరకు మీ జీవన శైలిలో భాగం చేసుకునే ప్రయత్నం చేయండి.